ఎవరు మనిషి? మనిషికి సమాజంలో విలువ ఎప్పుడు వస్తుంది? కానీ బైబిల్లోకి వచ్చి చదవండి, మొదటి పేజీలో ఈ మాటలు రాయబడ్డాయి. మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, నరుణ్ణి తన పోలికలో చేసుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ పేజీ 26వ వచనము. ఆ నరుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను తన పోలికలో చేసుకున్నాడు. అంటే స్త్రీని పురుషుణ్ణి సమానంగా తన పోలికలో చేసుకున్నాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం మీరు చదివితే, 27వ వచనం మీరు చదివితే మీకు ఈ మాటలు కనపడతాయి. ఒక్క మనుష్యుని నుంచి సమస్త జాతి వారిని ఆయన సృజించాడు. అందరికీ పితామహుడు ఒక్కడే, ఆదాము. భారతీయుడైనా, శ్రీలంక వాడైనా, పాకిస్తాన్ వాడైనా, అమెరికా వాడైనా, చైనా వాడైనా అందరికీ ఆదామే తండ్రి. బైబిల్ ప్రకారం మన ప్రతిజ్ఞ కరెక్ట్. భారతదేశము నా మాతృభూమి, నా దేశమును నేను ప్రేమించుచున్నాను, భారతీయులందరూ నా సోదరులు. ఎందుకని? అందరూ ఆదాము నుంచే వచ్చారు కాబట్టి, అందరికీ ఆ సృష్టికర్తే కర్త కాబట్టి. దేశభక్తికి పునాది వేసే దైవభక్తికి సంబంధించిన పుస్తకం ఇది. తోటి భారతీయుణ్ణి తన మన ఇహ పర భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, లింగ ప్రాంత భేదాలు వివక్షలు లేకుండా, ధనిక పేద తారతమ్యాలు లేకుండా ప్రేమించడానికి పురికొలిపేటువంటి పునాదిని, ఐడియాలజీని, భావావేశాన్ని, భావజాలాన్ని ఇచ్చేటువంటి పుస్తకం బైబిల్.